రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది. క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ కు దిగితే ఎలా ఉంటుందో ఇటీవల పెద్ది సినిమా ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ లో యూనిట్ చూపించింది. అదే పెద్ది ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా తెరకెక్కుతుంది. ఈ పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్గా కనిపిస్తారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లోని శివార్లలో ప్రారంభమైందని తెలిసింది. రామ్ చరణ్ పాల్గొంటుండగా ఓ ఫైట్ చిత్రీకరిస్తున్నారట. రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో కీలకంగా ఉంటుందట. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్ద చిత్రం వచ్చే ఏడాది మార్చి 25న విడుదల కానుంది. మొదటి నుంచే సినిమాపై మంచి అంచనాలు ఉండగా ఇప్పుడు బుచ్చిబాబు వేగవంతమైన పనితీరు మెగా ఫ్యాన్స్ కు మూడింతలు ఎక్కువగా నమ్మకం కలిగిస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన సీన్లు జూలై లేదా ఆగస్టు నాటికి పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట. చరణ్ డేట్స్ ను స్పీడ్ గా ఉపయోగించుకునేందుకు బుచ్చిబాబు స్పెషల్ ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ ఇప్పటికే షూట్ చేశారు. అవే సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయట. ఈ సినిమా కథ ఓ పల్లెటూరి యువకుడి నుంచి క్రికెట్ ప్రపంచంలో చరిత్ర సృష్టించే వరకు సాగుతుంది. ఇందులో కామెడీ సీన్స్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట. ప్రస్తుతం బుచ్చిబాబు ఎమోషనల్ పార్ట్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. చరణ్ నటన చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారని టాక్. చరణ్ లుక్ కూడా ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా ఉండబోతుంది. ఈసారి అతని పర్ఫార్మెన్స్ ఎంతో ఇంటెన్స్ గా ఉంటుందని టీం చెప్తుంది. ఇక సినిమా తర్వాత నిర్మాణానంతర పనులకు దాదాపు 3 నెలలు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. డబ్బింగ్, గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ప్రత్యేక మ్యూజికల్ టచ్ ఇవ్వబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. షూటింగ్ వేగం చేస్తే బుచ్చిబాబు చరణ్ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.